వార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కలవరపెడుతోన్న మాట వాస్తవం. నేతల చెప్పే కబుర్లు, గ్రౌండ్ రియాలిటీస్కు పొంతన సంబంధం ఉండదని ప్రతి ఒక్కరికి అర్థమవుతోన్న మాట నిజం. అరచేతిలో స్వర్గం చూపిస్తాం, ఆ తర్వాత మేం పట్టించుకోం అని నేతలు నోటితో మాట్లాడి నొసటితో వెక్కించే తీరుకు కూడా ఆ వార్త దర్పణం పడుతోంది. ఇంతకీ అదేంటంటే, విశాఖ విమానాశ్రయం నుంచి వెళ్తోన్న విమాన సర్వీసులు వరుసగా రద్దవుతున్నాయన్నదే. ఐటీ హబ్, టూరిజం క్యాపిటల్, ఫార్మా సెంటర్ వాటన్నిటినీ కలిపి ఆంధ్రప్రదేశ్కు వాణిజ్య రాజధానిగా పేరు. వినడానికి ఎంత బావుందో. ఒకప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు సాగర నగరమైన విశాఖ గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. విశాఖను అత్యాధునిక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రస్తుత సీఎం చంద్రబాబు చెబుతోన్న తరుణంలోనే విశాఖ ఎయిర్పోర్ట్కు వచ్చే విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి. ఎయిర్పోర్ట్ అంటే సాధారణ విషయం కాదు. కేవలం ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారంతే అని సరిపెట్టుకోవడమూ కాదు. అందులో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక బిజినెస్ ఉంది, ఒక కల్చర్ ఉంది. తాజా సమాచారం ప్రకారం విశాఖకు వచ్చే అన్ని రకాల విమానాలు రద్దవుతున్నాయి. అంతకుముందు దుబాయ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, బ్యాంకాక్కు విశాఖ నుంచి విమానాలు వెళ్లేవి. కరోనా సమయంలో అవన్నీ ఆగిపోగా తర్వాత సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ సర్వీసులను పునరుద్ధరించారు. అయితే ఇప్పుడు మలేషియా, బ్యాంకాక్ సర్వీసులకు సంబంధించిన బుకింగ్ను మే 1 నుంచి నిలిపివేశారు. అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, విశాఖ నుంచి విజయవాడకు నడిచే సర్వీసులను ఇండిగో ఎయిర్లైన్స్ ఈ నెల 1వ తేదీ నుంచి నిలిపివేసింది. ప్రస్తుత పరిణామాలపై రాజకీయ, వ్యాపార వర్గాల విశ్లేషణ కొన్ని చేదు నిజాలను ఆవిష్కరిస్తోంది. విశాఖకు వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఖాళీగా విమానాలు నడపలేక ఎయిర్లైన్స్ సంస్థలు తమ సర్వీసులను ఆపేశాయని కొందరు చెబుతున్నారు. అంటే విశాఖ వచ్చే అవసరాలు లేకపోవటం, సాగర నగరంలో ఏం పని లేకపోవటమే ఇందుకు కారణమని అర్థం చేసుకోవాలి. మరి నగరాన్ని వాణిజ్య రాజధాని చేస్తామని చంద్రబాబు చెప్పటం ఎంతవరకు సమంజసమని అడిగితే మీరే ఆలోచించుకోండి అని సమాధానం వస్తోంది. ఇటీవలి కాలంలో విశాఖ రియల్ ఎస్టేట్ దెబ్బతింది. విశాఖ ఉక్కు మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. విశాఖ నుంచి కొన్ని పరిశ్రమలు, వ్యాపారాలు తరలిపోతున్నాయని చెబుతున్నారు. దాంతో విశాఖ వచ్చే వ్యాపారుల సంఖ్య తగ్గింది. సామాన్య జనం విమానాలు ఎక్కరు. దాంతో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిపోయి సర్వీసులను నిలిపివేశారు. ఇది నిజం. ఉత్తరాంధ్రకే చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు భారత విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. సొంత ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆయన భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిని పరిశీలించి సెల్ఫీలు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. విశాఖ విమానాశ్రయం పరిస్థితి దారుణంగా ఉంటే మాత్రం ఆయన పట్టించుకోరు. ఉడాన్ స్కీమ్ తరహాలో ఏమైనా రాయితీలు ఇవ్వగలిగితే విశాఖ ఎయిర్పోర్ట్ను గాడిలో పెట్టొచ్చు. కాకపోతే ఇప్పుడు మరో వాదన ప్రచారంలో వచ్చింది. భోగాపురం విమానాశ్రయం కోసం విశాఖను అటకెక్కిస్తున్నారని కొందరు అంటున్నారు. దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పందన రావాల్సి ఉంది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాను అన్నట్లుగా విశాఖ విమానాశ్రయం బలహీనపడకుండా చూసుకోలేని చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో మరో 1/2 డజన్కు పైగా విమానాశ్రయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో ఇప్పటికే విశాఖతో పాటు రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలు విమానాశ్రయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా కొత్తగా కుప్పం, దగదర్తి, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని అన్నవరం, ఒంగోలు, శ్రీకాకుళంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడకు సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉన్నప్పటికీ అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని సీఎం చంద్రబాబు ఇటీవల అన్నారు. ఇవన్నీ పూర్తయితే ఉమ్మడి జిల్లాల పరిధిలో దాదాపు ప్రతి జిల్లాకు ఎయిర్పోర్ట్ ఉన్నట్లే అవుతుంది. ఫలానా విమానాశ్రయం ఎందుకక్కడ, ఎవరైనా ఎక్కుతారా అని అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు. నాగార్జున సాగర్లో విమానాశ్రయం అని చెబితే అక్కడి జనమే నవ్వుతున్నారు. అక్కడ వేరే అవసరాలు వాడుతున్న ఎయిర్ స్ట్రిప్ కూడా జనం దూరం నుంచి చూసేందుకే ఉపయోగపడుతుంది. పర్యాటకులకు నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉండగా, సాగర్ రిజర్వాయర్ నిండటమే గగనమైనప్పుడు అక్కడికి పర్యాటకులు ఎవరు వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు విమానాశ్రయంపై కూడా చెలోక్తులు పేలుతున్నాయి. ప్రకాశం జిల్లా చుట్టుపక్కల మోతుబర్లు అంతా హైదరాబాద్లో తిరుగుతూ ఉంటారు. విదేశాలకు వెళ్లాలంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాన్ని ఎంచుకుంటారు. అలాంటప్పుడు ఒంగోలు విమానాశ్రయం నిర్మిస్తే మెయింటెనెన్స్ ఖర్చు దండగా అని చెబుతున్నారు. ఇప్పుడు చాలా మంది సంపన్నులు స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నారు. వారి కోసం 7-8 విమానాశ్రయాలు నిర్మిస్తారా అన్నది ఒక ప్రశ్న. ముందు బస్టాండ్లకు మరమ్మతులు చేయించండి బాబు అని ప్రభుత్వాన్ని జనం ప్రశ్నిస్తున్నారు. మరోపక్క కొత్త వాటి సంగతేమో కానీ ఉన్న విమానాశ్రయాలు మూతబడకుండా చూసుకోవాలని ఏపీ ప్రజలు సిన్సియర్గా సలహా ఇస్తున్నారు. మరి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా ఉంటుందంటారా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.